మరొకసారి అందరికీ నా వందనాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. మన మూల వాక్యం తెద్దాం ఒకసారి. మనం బ్రతికినా చనిపోయినా దేవుని కోసమే చనిపోవాలి. బ్రతికినా చనిపోయినా మనం దేవుని వారమే ఉన్నాం కనుక దేవుని కోసం చనిపోవాలి, దేవుని కోసమే బ్రతకాలి. మన బ్రతుకంతా దేవుడిది. ప్రార్థన విషయంలో మనం నేర్చుకుంటున్నాం. ప్రార్థన ఏం చేయాలి, ఎవరి గురించి చేయాలి, దేని గురించి చేయాలి, ఎవరి గురించి చేయాలి మనం? దేవుడు చెప్పిన ప్రార్థన చేయాలి. తీయండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ మాట. యేసు ప్రభు వారు చెప్పిన మాట. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి. పరలోకంలో ఉన్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. యేసు ప్రభు రాజ్యము రావాలి అనే విషయాన్ని ప్రార్థన చేయమని ప్రభు వారు చెప్పిన ప్రార్థన ఇది. యేసు ప్రభు చెప్పిన ప్రార్థన ఏంటంటే దేవుని రాజ్యము రావాలి. దేవుని రాజ్యము అనగా అనే విషయము మనం నేర్చుకున్నాం. ఆయన నీతి ఏంటి? ఆయన నీతి, ఆయన ప్రేమ. దేవుని రాజ్యము అంటే దేవుని ప్రేమ మనుషుల మధ్యన ఉండాలి. యేసు ప్రభు ప్రేమ ఉండాలి. అది ఎలా ఉండాలంట? మనుషులకు కావాల్సినట్టే కాదు, మనుషులకి నచ్చినప్పుడు, నచ్చనప్పుడు, ఇష్టమైన వాడు ఉన్నప్పుడు, ఇష్టం లేని వాడు ఉన్నప్పుడు అలా కాదంట. యేసు ప్రభు ఎలా ప్రేమించాడో సేమ్ అలా ప్రేమించాలి. ఇంకో పద్ధతి లేదు. మనుషుల్ని యేసు ప్రభు ఎలా ప్రేమించాడు అనే విషయాలు కొన్ని సందర్భాల నుంచి మనం నేర్చుకుంటూ వచ్చాం. పోయిన వారంలో మనం నేర్చినప్పుడు శిష్యులు దయ్యాన్ని వదలకొట్టలేనప్పుడు వారి పడిన ఇబ్బంది యేసు ప్రభుని రహస్యంగా వెళ్ళి అడిగారు, మేము ఎందుకు వదలకొట్టలేకపోయాము అని. ఆ రహస్యంగా ఎందుకు అడిగారు అనే విషయం మనం పోయిన వారం నేర్చుకున్నాం. ఎక్కడో వారు కొంచెం ఫీల్ అయ్యారు విషయాల్లో, అవమానం కింద తీసుకున్నారు ఆ విషయాల్లో. ఇంకొంచెం ముందుకెళ్దాం. ఆఖరి భాగం నేను ముగిస్తాను ఈ విషయంలో. యేసు ప్రభు ప్రేమించినట్టు ప్రేమించమని బైబిల్ చెప్పింది. అయితే ఆఖరిది ఏంటంటే యేసు ప్రభు మనుషుల్ని ఎలా ప్రేమించాడో, యేసు ప్రభు సందర్భాల్లో మనుషుల్ని ఎలాగ ఇష్టపడ్డాడో, ఎలా ప్రేమించాడో ఇవన్నీ మనం తెలుసుకున్నాం. అయితే ఈరోజు భాగం, ఆఖరి భాగం ఏం నేర్చుకుందంటే యేసు ప్రభు దేవుడిని ఎలా ప్రేమించాడు. మనుషుల్ని ప్రేమించడం ఒక ఎత్తు, దేవుడిని ప్రేమించడం ఇంకొక ఎత్తు. దేవుణ్ణి యేసు ప్రభు వారు ఎలా ప్రేమించాడు. ఇక్కడ కూర్చున్న మనందరినీ ఒక మాట అడిగితే, మీరు దేవుడిని ప్రేమిస్తున్నారంటే ఖచ్చితంగా దేవుడిని ప్రేమిస్తున్నాం అని చెప్తారు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా అంటే ఖచ్చితంగా ఏం చెప్తాం? ప్రేమిస్తున్నాడని చెప్తాం. మీరు దేవుడిని ప్రేమిస్తున్నారు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. బైబిల్ లెక్క ప్రకారం యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ మాట. కాదు, ఒకసారి మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ మాట. మత్తయి సువార్త 22:37. అందుకు ఆయన నెంబర్ 1, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతోని నీ దేవుడైన ప్రభువుని ప్రేమించండి. ఏంటంటున్నాడు మళ్ళీ చూడండి. అది ఫస్ట్ది, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతోని దేవుణ్ణి ప్రేమించాలి. పూర్ణ అన్నాడు అంటే సంపూర్ణంగా, పరిపూర్ణంగా దేవుణ్ణి ప్రేమించాలంట. 3 వస్తువులు మాట్లాడాడు. ఏంటి ఆ 3 వస్తువులు? 1, నీ పూర్ణ హృదయము అన్నాడు, నీ పూర్ణ ఆత్మ అన్నాడు, పూర్ణ మనసు అన్నాడు. నాకు తెలియక అడుగుతాను, ఈ 3 బయట ఎక్కడైనా ఉంటాయా, లోపలే ఉంటాయా? మనిషి లోపలే ఉంటాయా? నా మనసు బయట ఉందండి, హృదయం లోపల ఉందండి అన్నకు ఉందా? ఆత్మ ఇప్పుడే బయటకు అలా తిరగడానికి వెళ్ళిందండి అన్నకు ఉందా? ఇవన్నీ ఎక్కడున్నాయి ఇప్పుడు? మనవేనా? ఎవరు వాళ్ళకు ఉన్నాయా లేవా? మళ్ళీ చెప్పండి. ఏంటంటే మనసు, ఆత్మ, హృదయం. మనసు, ఆత్మ, హృదయం. ఈ 3 వేరువేరా? ఎందుకు? మనసు, ఆత్మ, హృదయం దగ్గర చేస్తానండి. మనసు, హృదయం దగ్గర తెస్తాను, ఆత్మ కొంచెం పక్కన పెడతాను. ఇప్పుడు మనసు, హృదయము 2 వేరువేరా? ఒకటేనా? మనసు, హృదయం 2 ఒకటేనా?
ఆత్మని కాస్త పక్కన పెడదాం. వేరు వేరు రెండా? వేరువేరా? ఎలా వేరు వేరు? మూడు ఒకటి కాదు, మూడు వేరు వేరే. మూడు వేరు వేరు. వ్యత్యాసం చాలా చిన్నగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. హృదయము అనేది సాధారణంగా చూపించేది ఎక్కడ? హృదయం, హార్ట్. మనసు ఎక్కడ చూపిస్తాం? ఏ భాగం చూపిస్తాం మనసుకి? ఇది మనసు, మెదడు, ఆలోచన. మనసు బాగలేదు, హృదయం బాగలేదు, రెండు ఒకటే వేరువేరా? ఇప్పుడు తేడా అవుతుందా? మనసు బాగలేదు, హృదయం బాగలేదు, మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇది ఆలోచిస్తుంది మనసు, మైండ్ ఒకటి ఆలోచిస్తుంది, హృదయం ఇంకోటి ఆలోచిస్తుంది. మైండ్ ఆలోచన వేరు, హృదయం ఆలోచన వేరు. ఇప్పుడు అనుకుందాం, ఒక వ్యక్తి తాగుబోతాడు, అస్తమానం డబ్బులు అడుగుతూ ఉంటాడు. అడిగాడా తాగేస్తాడు. వచ్చాడు, అడిగాడు, చాలా బతిమాలాడు, ఇవ్వలేదు. తలదించుకొని ఇవ్వలేదని దుఃఖంతో వెళ్ళిపోయాడు. మీ మైండ్ ఏం చెప్పుద్దంటే, మనసు ఏం చెప్పుద్దంటే, ఒరే ఇచ్చేవంటే ఆడు తాగేస్తాడు, అందుకు నేను ఇవ్వలేదు మైండ్ చెప్పుద్ది. ఆడు తలదించుకుని దిగాలు గెలిపాడు చూడండి, అది హృదయం బాధపడుతుంది, మైండ్ కాదు. మైండ్ బాధపడదు, హృదయం బాధపడుతుంది. దిగాలుగా ఇస్తే ఇచ్చవలసిందే, ఆడు ఎక్కడికైనా ఎవరినైనా అడిగి తాగేస్తాడు కదా, అంత నీరసంగా బాధపడుతూ వెళ్ళిపోయాడు. హృదయం బాధపడుతుంది. మనసు స్థిరంగా ఉంటుంది, ఆలోచిస్తుంది, కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. హృదయం గాయపడుతూ ఉంటుంది, మనసు గాయపడదు. హృదయంకి మనసుకి వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించాలి అంటే ఎలా ప్రేమించాలని చెప్పాడు? పూర్ణ మనసుతోని, పూర్ణ హృదయం, ఆత్మ పక్కపెడతాం. హృదయము, మనసు, ఆత్మ పక్కపెడతాం. దావీదుకు ఉన్న బిరుదు ఏంటి? మనసారుడు కాదా? హార్ట్ ఎప్పుడు రైట్ చెప్పుద్ది. మీ హృదయము ఎప్పుడు వాస్తవం మాట్లాడుతుంది, రైట్ మాట్లాడుతుంది. మనసే దాన్ని కప్పిపుచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ సహాయం అడిగిన తర్వాత డబ్బులు లేవని చెప్పేశారు. మీ మెదడుకి నొప్పి ఉండదు, గుండెకి నొప్పి ఉంటుంది. చా 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 అనిపిస్తుంది. మెదడేమో ఏం కాదులే, నువ్వు మంచి కోసం చేసావు అంటాడు. హృదయం బాధపడిపోద్ది. ఈ రెండిటికి వ్యత్యాసం ఉంది. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించాలి అని అంటే మనసు పూర్తిగా ప్రేమించాలంట, హృదయపూర్వకంగా ప్రేమించాలంట, ఆత్మపూర్ణంగా ప్రేమించాలి, ఆత్మానుసారంగా ప్రేమించాలి. ఇప్పుడు దేవుణ్ణి మనసు పూర్తిగా ప్రేమించడంటే చూద్దాం. ఎలా ప్రేమిస్తాం మనస్ఫూర్తిగా? ప్రశ్న అడుగుతారు, నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా? పెళ్లి సంబంధాలు, పెళ్లి మాటలు అవుతున్నప్పుడు మనసు పూర్తిగా ఇష్టపడుతున్నావా అంటారు. మనసు పూర్తిగా. ఈ మనసు పూర్తిగా అనే దగ్గర ఎలా ఉంటుందంటే, మనసులో ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి, మారిపోతూ ఉంటాయి, స్థిరంగా ఉండవు. హృదయంలో ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. ఒక విషయంలో తప్పు చేసాము అనే విషయం గ్రహించినప్పుడు మనసు ఏం పర్లేదులే అంటుంది, హృదయం ఒప్పుకో. చూడండి, హృదయం ఒప్పుకోదు. ఇప్పుడు దేవుణ్ణి మనస్సు పూర్తిగా ప్రేమించాలి, హృదయపూర్వకంగా ప్రేమించాలి. ఇప్పుడు దేవుడు ఏమైనా ఇచ్చాడు అనుకుందాం, మనం అడిగింది ఇచ్చాడు అనుకుందాం, మనసు పూర్తిగా ప్రేమిస్తాం. ఎందుకు? ఇచ్చాడు కాబట్టి. దేవుడు ప్రార్థన చేయగానే మనకి ఇచ్చాడు కాబట్టి మనసు పూర్తిగా ప్రేమిస్తాం. ఏదైనా ఇవ్వలేదు అనుకుందాం, మనసు ఊరుకోదు, హృదయం ఉంటుంది, పర్లేదులే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా ఇస్తాడులే అని. ఇప్పుడు ఏది ప్రేమిస్తుంది, ఏది ప్రేమించట్లేదు? హృదయం ప్రేమిస్తుంది. ఏది పర్లేదులే ఎప్పుడైనా ఇస్తాడులే అని హృదయం ప్రేమిస్తుంది, కానీ మనసు ప్రేమించట్లేదు. ఈ మనసుకి హృదయానికి రెండింటికి లింక్ ఉంటుంది. మనసు కొన్నిసార్లు ప్రేమించదు, కానీ హృదయం ప్రతిసారి ప్రేమిస్తుంది. ఈ హృదయపూర్వకంగా మనసు పూర్తిగా ఈ ప్రేమించాలి. ఇంకోటి ఏంటన్నాడు? పూర్ణ ఆత్మతో.
మీ హృదయం మిమ్మల్ని మోసం చేస్తుంది కానీ, మీ మనసు మిమ్మల్ని మోసం చేస్తుంది కానీ, మీ ఆత్మ అంటే అంతరాత్మ, లోపల మీ అంతరాత్మ ఉందే, ఆ అంతరాత్మ ఎప్పుడు మోసం చేయదు, ఏ రోజు మోసం చేయదు. ఆ ఆత్మతో ప్రార్థన చేయాలి, ఆత్మతో ప్రేమించాలి అనే విషయాన్ని చెప్తాడు. ఈ మూడు సమానంగా లేకపోతే ప్రమాదం. సమానంగా లేకపోతే ప్రమాదం అంటే, ఇప్పుడు ఏదైనా ఒక ప్రార్థనకి పిలిచారనుకుందాం, మీరు నన్ను ఒక ప్రార్థనకి పిలిచారనుకుందాం, నాకు రావడానికి మనసు ఉంది కానీ హృదయంలో ఇష్టం లేదండి అని అనుకుందాం. వచ్చాను కార్యక్రమం చేస్తున్నాను, ఈ కార్యక్రమంకి రావడానికి నాకు మనసు లేదు కానీ హృదయంలో కొంచెం ఇష్టం ఉంది అని అనుకోండి, మీ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుంది? నన్ను ఇష్టపూర్వకంగా వచ్చానన్నా, ఇష్టపూర్వకంగా రాలేనట్ట? దేని బట్టి అంటారు అది? హృదయపూర్వకంగా రాలేదు. నేను మనస్ఫూర్తిగా వచ్చానని, నా హృదయపూర్వకంగా వచ్చాను అని అనుకోండి, అప్పుడు సంపూర్ణం. దేవుణ్ణి ప్రేమించిన కూడా అలా ప్రేమించాలంట, హృదయపూర్వకంగా, మనసుపూర్తిగా, ఆత్మతో, ఆత్మలో, ఆత్మపూర్ణంగా ఇలా ప్రేమించాలి అన్నాడు. ఒక్కసారి మనం యేసు ప్రభుని ప్రేమిస్తున్నామా లేదా అనడానికి ఒకే ఒక రుజువు యోహాను సువార్త 14:15 మాట. యోహాను సువార్త 14:15 మాట. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞల్ని గైకొంటారు, నా ఆజ్ఞలు చేస్తారు. ఒకే మాటలో తేల్చేశాడు. సింపుల్గా మనం ఎంత దేవుడిని ప్రేమిస్తున్నారా అంటే ఎంత సింపుల్గా అయితే మనం చెప్పేసామో ప్రేమిస్తున్నామని, దేవుడు కూడా అంత సింపుల్గా చెప్పాడు. మీరు నన్ను ప్రేమిస్తే నేను చెప్పింది వింటారు అంతే అన్నాడు. చెప్పింది వినలేదు అని అంటే దాని అర్థం ఏంటి? చెప్పింది వినలేదు అంటే దాని అర్థం ఏంటి? లెక్క ప్రకారం ఏంటి? బైబిల్ వచనం ప్రకారం ఏంటి? దేవుని ప్రేమిస్తున్నావో లేదో రుజువు ఏంటి? ఆయన చెప్పిన మాట వింటే, చేస్తే అప్పుడు ప్రేమించినట్టు. వినకపోతే, చెయ్యకపోతే లెక్క ఏంటి దాని ప్రకారం? ప్రేమించలేనట్టు. ఇప్పుడు యేసు ప్రభు ప్రేమించినట్టు ప్రేమించాలి. యేసు తండ్రిని ఎలాగైతే ప్రేమించాడో అలా ప్రేమించాలి. మనసుపూర్తిగా ప్రేమించాడు, హృదయపూర్వకంగా ప్రేమించాడు, ఆత్మలో ఆత్మపూర్ణంగా ప్రేమించాడు యేసు ప్రభు. ఇప్పుడు అలాంటి పద్ధతిలోనే మనం కూడా ప్రేమించాల్సిన విషయం ఉంది. నేను కొన్ని విషయాలు చెప్తా ఉంటాను. ఆ విషయాల్లో మనం ప్రేమ ఎంతవరకు ఉందో, ఎంత తీవ్రత ఉందో ఒకసారి పరీక్షించుకుందాం. క్యాన్సర్కి ఎన్ని స్టేజ్లు ఉంటాయి ఐడియా ఉందా? క్యాన్సర్ అనే వ్యాధికి ఎన్ని స్టేజ్లు ఉంటాయి ఐడియా ఉందా? 4 స్టేజ్లు. సాధారణంగా బయటపడేది కూడా 4 స్టేజ్లోనే. 1, 2 మహా అయితే 3 దొరుకుద్ది, లేదా 4 వచ్చిన తర్వాత 4th స్టేజ్కి వచ్చిందని క్యాన్సర్ అని చెప్తారు. ఈ 4వ స్టేజు ప్రమాదం. మనిషి ఉంటారో లేదో తెలియదు. మొదటి స్టేజ్లో క్యాన్సర్ని డిటెక్ట్ చేస్తే, కనిపెట్టేస్తే, ఉందని తెలిస్తే బతికేస్తాడు మనిషి. 2వ స్టేజ్ కూడా ఓకే, 3వ స్టేజ్ కూడా ఓకే, 4వ స్టేజ్ డౌట్. ఇప్పుడు తీవ్రమైన స్టేజ్ ఏంటిందుకి? 4వ స్టేజ్ చాలా తీవ్రమైన స్టేజ్, ఆఖరి దశ అది. నేను కొన్ని పదాలు చెప్తాను, కొన్ని మాటలు చెప్తాను, మీ తీవ్రత ఎంతో ఆలోచించండి. దేవుని వాక్యము వినడానికి తీవ్రత ఎంత? కొలమానం ఎంత? మొదటి స్టేజా, 2, 3, 4? ఎంత ఉండొచ్చు తీవ్రత? దేవుని వాక్యం వినడానికి, దేవుని మాట వినడానికి. యేసు ప్రభు బోధ చేస్తూ ఉంటాడు, దేవుడు ఏం చెప్తాడో వింటూ ఉంటాడు. యేసు ప్రభు అక్కడికి వెళ్ళనా అనేవాడు, యేసు ప్రభు తండ్రి ఏం చెప్తున్నాడు వింటూ ఉంటాడు. దేవుని మాట వినడానికి, దేవుడు ఏం చెప్తున్నాడో అదే చేయడానికి, గీత దాటుకో ఉండడం కోసం తీవ్రంగా ఎదురు చూసేవాడు. కొన్ని రోజులు తిండి తిప్పులు లేకుండా ప్రార్థన చేసేవాడు దేవుని మాట కోసం, దేవుని స్వరం కోసం. అంత తీవ్రత ఉండేది. ఇప్పుడు దేవుని మాట వినడానికి తీవ్రత ఎంత ఉంది? మొదటి స్టేజా, 2వ స్టేజా, 3వ స్టేజా, 4వ స్టేజా? మీరే వేసుకోండి. 2వది, దేవుని మాట శ్రద్ధగా వినడానికి ఎంత తీవ్రత ఉంది? అర్థమవుతుందా? శ్రద్ధగా అంటే శ్రద్ధగా. ఏ టైంలో శ్రద్ధగా అంటారు మామూలుగా? శ్రద్ధగా ఏ టైంలో అంటారు?
స్టేషన్కి వెళ్ళినప్పుడు అనౌన్స్మెంట్ కొంచెం అనిపిస్తుంది, చిన్నదే. అప్పుడు వరకు లొళ్ళ మాట్లాడుతూ ఉంటాం. అనౌన్స్మెంట్ రాగానేంటి అగ 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 ఇలా పశువులు చెవులు తిప్పితే అట్టా ఇలా చెవు తిప్పి ఏమంటున్నాడో వస్తుందో రావట్లేదు, ఏ ప్లాట్ఫామో తెలుసుకోవడం కోసం తీవ్రంగా ఎలాగంటే మాట పదం శ్రద్ధగా. ఎందుకు? మీరు ఎక్కాల్సిన ట్రైన్, తీసుకెళ్లాల్సిన గమ్యం ఏమాత్రం వినకుండా ఉన్నారా అటు ఇటు అయిపోద్ది, ప్లాట్ఫామ్ మారిపోతాయి, ట్రైన్ వచ్చిందా వెళ్ళిపోయిందో కూడా తెలీదు. ఇప్పుడు ఆ శ్రద్ధగా వినడం అక్కడ చేస్తాం. ఏం చెప్తున్నారో వినడానికి. ఒకవేళ అంత దూరంలో ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, మీ పేరు వచ్చినట్టుగా అనిపించింది, అంత దూరంలో మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకుంటున్న టైంలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీకు వినపడలే, అలా గాలి అలా వచ్చి ఆ గాలిలో మీ పేరు ఏదో వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అప్పుడు పట్టించుకునేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడన్నా పట్టించుకున్నాడు? అప్పుడు ఎలాగంటారు? నా గురించే ఏదో మాట్లాడుతుంటున్నారు అని చెవు ఇలా కొంచెం అలా 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 తిప్పి వినే ప్రయత్నం చేస్తాం. శ్రద్ధ పెరుగుద్ది. మీ కళ్ళు ఎదురుకుండా ఏం వస్తువులున్నా కూడా మీరు చూడండి, కేవలం వినికిడి మీద వెళ్తుంది. ఇది శ్రద్ధగా వినడం. ఇంత శ్రద్ధగా దేవుని మాటని, దేవుని వాక్యాన్ని వింటారా? వినగలుగుతామా? ఏ స్టేజు తీవ్రత? ఇక్కడ కక్కుతూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను, అరుస్తూ ఉంటాను, ఎవరిలో వచ్చినట్టు తల తిప్పేస్తారు. అది మన శ్రద్ధ. టక్కని తల తిప్పి చూస్తూనే చూస్తున్నాడు ఏం చేస్తున్నాడు. వచ్చాడా, కూర్చున్నాడా, నిలబడ్డా, కుర్చీ మీద కూర్చున్నాడా, పుస్తకం తీసాడా, బైబిల్ తీసాడా, ఫోన్ తీసాడా, ఇక్కడేమో నేను ఎరువుల్లో వాగుతూ ఉంటాను. నేను మా వాళ్ళు ఇనేస్తారు శ్రద్ధగా అని. ఇప్పుడు శ్రద్ధగా 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 వింటారా? తీవ్రత ఉందా? మీకు దేవుడి మీద ప్రేమ ఉందో లేదు ఇక్కడ తెలిసిపోతాయి. దేవుడిని ప్రేమించేస్తున్నాం అన్నా కదా, దేవుణ్ణి ప్రేమిస్తుందో లేదో మీ తీవ్రత బట్టి తెలిసిపోద్ది. మూడో విషయంకి వస్తున్నాను, ఒప్పుకోవడం అనండి ఒకసారి. దేవుని మాటని ఒప్పుకోవడం ఇది చాలా కష్టమైన పని. మనకు నచ్చితే ఒప్పుకుంటాం, నచ్చకపోతే ఒప్పుకోవడం కష్టం. మనకి ఇష్టమైతే ఒప్పుకుంటాం, ఇష్టం లేకపోతే ఒప్పుకోవడం కష్టం. ఇంట్లో గొడవైంది అయినా చచ్చిమానం వస్తాం, కూర్చుంటాం, వింటాం. ఎక్కుద్దా లోపలికి ఎక్కుద్దా? ఏది రన్ అవుతుంది? ఇంట్లో అయిన గొడవ, ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏది రన్ అవుద్ది? ఇంట్లో జరిగిన గొడవ అది గొడవ ఆడుకుని వచ్చేసి చర్చలో కూర్చుని పోయి వింటూ ఏంటి రన్ అవుతుంది? అక్కడ దేవుని వాక్యం ఒప్పుకోవడం కష్టం అనిపిస్తుంది. తీసుకోం, జస్ట్ అలా వచ్చి కూర్చుని వెళ్ళిపోతాం. ఇక్కడ సమస్య దేవుని మాటని ఎంత శ్రద్ధగా తీసుకుంటున్నాం అనేది. ఐదో విషయం చెప్తున్నాను, అభ్యసించడం అనండి ఒకసారి. చర్చికి రావడం బాగానే ఉంటుంది, వాక్యం వినడం బాగానే ఉంటుంది, వాక్యం తీసుకోవడం బాగానే ఉంటుంది. కానీ మన అనుదిన జీవితంలో అది అభ్యాసం కింద మారదు. వచనం ఏం చెప్పింది 14:15లో? ఎవరైతే నా మాట విని దాన్ని గైకొంటారో వాడే నన్ను ప్రేమిస్తున్నట్టు అన్నాడు. వింటే సరిపోదు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారు మీరు వింటున్నారు, ఆ మైకుల్లో వినపడుతుంటే ఇంట్లో కూర్చున్న వారు కూడా వింటున్నారు. వద్దన్న ఆ మాట వెళ్తుంది. మీరు వింటారు, నేను వింటాను, బయట వాళ్ళు వింటారు. ఎవడు యేసుప్రభుని ప్రేమించినాడు అంటే విని దాని ప్రకారం చేసిన వాడు ప్రేమించినట్టంట. వినడం ఒకటే కాదు, దాని ప్రకారం చేయడం. ఇప్పుడు తీవ్రత ఎంత ఉందో చేయడానికి, ఎంత తీవ్రత కలిగి ఉన్నాం చేయడానికి. ఈ మాట ప్రకారం నేను చెయ్యాలండి, చేయకపోతే కుదరదండి. యేసుప్రభు ఈ మాట చెప్పాడండి, ఈ మాట ప్రకారం చేస్తానండి. తీవ్రత ఎక్కడుంది? ఎంత తీవ్రంగా చేయడానికి. యేసుప్రభుని ప్రేమించడం అంటే ఆయన మాటలు చేయడంలో తీవ్రత ఉండి తీరాలి. ఉండకపోతే కష్టము. రెండో అంశంకి వస్తున్నాను, నేను రెండో భాగానికి వస్తున్నాను. దేవుని మాట అనండి ఒకసారి. దేవుని పద్ధతులు గట్టిగా అనండి ఒకసారి. దేవుని మాట, దేవుని పద్ధతులు. దేవుని మాట, దేవుని పద్ధతులు, ఈ రెండు పదాలని గుర్తుపెట్టుకోండి. దేవుని మాట అన్నిసార్లు మీకు నచ్చుతుందా? కొన్నిసార్లు అన్నిసార్లా? కొన్నిసార్లు. ఒక మాట ఒక వ్యక్తి అన్నాడు,
నేను మాట్లాడే విషయాలు విని ఎప్పుడు చూసినా అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండు, అలా ఉండు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్తా ఉంటే ఏంటి, మా జీవితాలు ఎప్పుడు ఆశీర్వాదము పాలకవా అన్నాడు. ఆశీర్వాదము పాలకవా అని ఆయన వేసిన ప్రశ్నకి సమాధానం ఇవ్వాలి. ఆయన ఏంటి ఆశిస్తున్నాడు ఇప్పుడు? ప్రతిసారి అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇవేనా చెప్పి నీకు ఏమైనా కొత్త చెప్పాను మీకు? వచ్చిన దగ్గర నుంచి ఏం చెప్పుకుంటూ వచ్చాను మీకు? ఆశీర్వాదం బోధించాం అక్కడైనా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని బోధించాం అక్కడైనా? దేవుడు మీకు ఇలా ఇచ్చేస్తాడని బోధించామా? లాక్కుంటాడు, ఎండబెట్టేస్తాడని చెప్పాం కదా. ఇప్పుడు వాక్యము మీకు నచ్చినట్టు ఉండకపోతే అక్కడ దేవుడిని ప్రేమించడం కష్టమైపోద్ది. దేవుడిని ప్రేమించడం కష్టమైపోద్ది. ఇప్పుడు నా స్వరంకి, నా మాటకి మీరు అలవాటు పడిపోయారు. నేనేం చెప్తానో, ఎలా చెప్తానో దానికి అలవాటు పడిపోయారు. మీరు ఇంకెక్కడికైనా వెళ్ళి వెంటే మీకు అది ఎక్కదు. చూడండి, మీరు ఇంకే ప్రాంతంకైనా వెళ్ళి ఏ పాస్టర్ అయినా మాట్లాడుతుంది వెంటే మీకు ఎక్కదు, అది తీసుకోలేరు. ఏం చెప్తున్నాడు, దేని గురించి చెప్తున్నాడు, అలాగా అలాగా మీకు ఎక్కదు. చూడండి, ఎవరి మాట అది? ఎవరి మాట అది? పాస్టర్ మాట? దేవుని మాట. వాక్యము మీకు ఎక్కదు. మనిషే మారాడు, స్వరమే మారింది, మాట మారదు. మీ స్థాయికి కాకపోవచ్చు, ఒక్క మాటైనా ఉంటుంది దాంట్లో మంచి మాట మీరు నేర్చుకోవడానికి, కానీ తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. వాక్యము అన్ని వేళలో అన్నిసార్లు తీసుకోలేము. యేసు ప్రభుని ప్రేమించడం అంటే వాక్యాన్ని ప్రతిసారి ప్రతి క్షణం తీసుకోవాలి. అన్ని వేళలా తీసుకుని తీరాలి, అది ఎలాంటిదైనా. రెండోది ఏంటంటే మనుషులకు కావాల్సిన బోధ. మనుషులకు కావాల్సిన బోధ అంటే ప్రజలకు ఏం కావాలో ఆ బోధ చెప్పడం, వినడం. నేను మీకు కావాల్సింది చెప్తానా, నేను చెప్పాలనుకుంటే చెప్తానా? నేను చెప్పాలనుకున్నా కదా, మీకు కావాల్సిన ఎప్పుడైనా చెప్తానా? మీకు కావాల్సిన బోధ ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు ప్రేయర్కి వెళ్తాం, వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉంటాం. సైడ్కి నెమ్మదిగా వస్తాడు, వచ్చి మాట్లాడి, బ్రదరు కొంచెం ఈ విషయం మా ఊరికి టచ్ చేయండి అంటాడు. ఈ విషయాలని టచ్ చేయండి, ఒక 2-3 విషయాలు చెప్తాడు. అది మా ఊరు బొత్తిగా చేయట్లేదు, ఎంటలేదు, ఈ విషయం చెప్పండి అంటాడు. అంటే ఈయనకి ఏం కావాలో అదేం చేయమంటున్నాడు. ఇప్పుడు నన్ను చెప్పమంటున్నాడు. ఎందుకు చెప్పమంటున్నాడు? సంఘం నుంచి ఈయనకి ఏదో కావాలి, అది చేయించుకోవడం అనుకుంటున్నాడు. అలాగే ఉంటుందా లేదా వ్యాపారం? పాస్టర్ గారికి ఏదైనా కావాలనుకోండి, ఏం చెప్తాడు? సంఘం అంతా ఐక్యతతో ప్రేరేపించ అంటాడా లేదా? వాడికి ఏం కావాలో, పాస్టర్కి ఏం కావాలంటే సంఘం మీద రుత్తాడు. వాడికి ఏం కావాలో పాస్టర్ ఏం చెప్పాలంటే అప్పుడు మీకేం కావాలో చెప్పాలి. మీకేం కావాలి? ఎందుకు? అబ్రహాంకి ఇచ్చినట్టు దేవుడు మీకు అని అంటే పొంగిపోయి ఆ ఆస్తి ఇచ్చేస్తాడు. యోబుకి ఎలా తిరిగి ఇచ్చాడో మీకు అంటే అది వచ్చేస్తుంది. మీకు ఆ ఊపు వచ్చేసి అది వచ్చేస్తేమో అనుకుని భ్రమలో వెళ్ళిపోతాం. ప్రజలకు కావాల్సిన బోధ దొరకనప్పుడు ఇప్పుడు ఆలోచిద్దాం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్లో బాగా బాధ వచ్చిందండి, చాలా చాలా. మీరు అనుకున్నారు చర్చికి వెళ్ళి దేవుని మాట అంటే కొంచెం దేవుడు నాతో మాట్లాడతాడేమో అని మీరు అనుకుని వచ్చారు. మీకు ఇంట్లో ఫేస్ చేస్తున్న ఆ సమస్యకి వాక్యానికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాను. మనస్ఫూర్తిగా ఉంటారా? మీ ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు నేను చర్చికి వెళ్తాను, దేవుడు నాతో మాట్లాడితే సమాధానం పడిపోతాను అని అనుకున్నారు. మీకున్న కష్టానికి నేను మాట్లాడుతున్న వాక్యానికి సంబంధం లేకుండా ఉంది. ఏమనిపిస్తుంది అప్పుడు? తృప్తి చెందరదా? ఎందుకు? మీరు అనుకున్న దొరకలే. ఇక్కడ దేవుని రాజ్యం ఉండాలి. నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పటి వరకు మనుషులకి మధ్యన దేవుని రాజ్యం ఉంది, మనుషులకు మధ్యన దేవుని రాజ్యం ఉంది. దేవుడికి మీకు మధ్యన దేవుని రాజ్యం ఉందా? దేవునికి మీకు మధ్యన దేవుని రాజ్యం ఉందా? ఇది నా ప్రశ్న. ఇక్కడ మనుషులకు కావలసినట్టుగా, మనుషులకు నచ్చినట్టుగా, మనుషుల ఆలోచనకి నచ్చినట్టుగా వాక్యం ఉండకపోతే ఆ రాజ్యాన్ని కోల్పోతాం. ఏంటి దేవుడు ఏంటిది? ఇప్పుడు మాకు వైజాగ్ చర్చిలో కూడా అంతే. సమస్య లేనోడు లేడు,
కష్టం లేనోడు లేడు, అప్పులు లేనోడు లేడు, జబ్బులు లేనోడు లేడు. ఏ రోజు కూడా ధైర్యం రాలే. నీ అప్పులు తీరిపోతాయని ధైర్యం రాలే, నీ జబ్బులు మానిపోతాయని ధైర్యం రాలే, నీ ఇంట్లో కష్టాలు తీరిపోతాయని ధైర్యం రాలే. చెప్పేదంతా ఇంకా వస్తాయి, ఇంకా పడనే చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత వారికి నచ్చినది, కావాల్సింది, అనుకోనిది దొరకనప్పుడు దేవునితో ఎలాగుంటారో, వారికి నచ్చింది కావాల్సింది దొరికినప్పుడు దేవునితో ఎలాగుంటారు. మళ్ళీ చెప్తున్నాను, మీ సమస్య ఇంట్లో ఉంది, ఒంట్లో ఉంది, మనసులో ఉంది. ఆ సమస్యకి ఎక్కడ సమాధానం దొరుకుతుందేమో దేవుని మందిరికి వచ్చాడు. అది దొరకలే, ఇంకా ఎక్కువ వద్దని చెప్పాను. వచ్చే వారం వచ్చినప్పుడు ఆ సమస్యకి పరిష్కారం దొరికిపోద్దని చెప్పాను. మొదటి వారంకి రెండో వారికి తేడా ఉండదు. సమాధానం దొరికిపోతే, మీరు అనుకున్నది దొరికిపోతే మనసులో ఎలాగుంటాయి? తేలికైపోద్ది. ఎందుకు? దేవుడు నా ప్రార్థన వినేశాడు, దేవుడు నా మాట వినేశాడు, ఇప్పుడు దేవుడు నాకు అన్ని చేసేస్తాడు. ఇక్కడ దేవుని సమాధానం కోల్పోయేది, దేవుని రాజ్యం కోల్పోయేది ఎప్పుడంటే మీరు అనుకున్నట్టు వాక్యం ఉండకపోతే, మీరు అనుకున్నట్టు మీకు వాక్యం రాకపోతే దేవుని రాజ్యాన్ని కోల్పోతాము. పద్ధతుల్లోకి వస్తున్నాను. పద్ధతులు, మాట, పద్ధతి, ఈ 2 పదాలు అన్నాను. ఈ మాట దగ్గర, దేవుని మాట దగ్గర మీరు అనుకున్నట్టు రాకపోతే సమాధానం కోల్పోయి దేవుని రాజ్యాన్ని కోల్పోతారు. పద్ధతుల దగ్గరికి వస్తాను నేను. పద్ధతులు ఏంటంటే, మనకి కొన్ని పురాతన పద్ధతులు ఉంటాయి. మన పితరుల దగ్గర నుంచి వచ్చిన కొన్ని పద్ధతులు ఉంటాయి. అయితే దేవుని వాక్యం ఒకటి చెప్తుంది, పురాతన పద్ధతులు ఇంకోటి చెప్తుంది. దేవుని వాక్యం ఒకటి చెప్పుద్ది, పురాతన పద్ధతి ఒకటి చెప్తుంది. పురాతన పద్ధతులను పట్టుకుంటాం కానీ దేవుని వాక్యాన్ని మనం చదివే ఇదిలో ఉండం, దేవుని వాక్యం చదివే పనిలో ఉండం. ఈ పురాతన పద్ధతుల దగ్గర నుంచి దేవుని వాక్యం దగ్గర సమాధానం కోల్పోయేది అలాగుంటా చెప్తాను. అనియా గృహప్రవేశం ఉంది, ప్రార్థన చేసి నువ్వే ఎప్పుడు చేయాలని చెప్పాను. ఏ రోజు అని అడిగాను. లక్షవారం అన్నది. లక్షవారం అంటే నాకు అవదమ్మా, పార్వతీపురం వెళ్తాను, ప్రార్థన చేసుకోవాలి, అక్కడ ప్రార్థన ఉంటుంది, అవదని చెప్పాం. బుధవారం అన్నది, అవుతుంది అని చెప్పాం. సరే అని చెప్పేసి పద్ధతులు చెప్పేసాం. బైబిల్ పద్ధతి ఏంటో అది చెప్పాం. ఏ హంగు అరవటం వద్దు, ఏ హైందవ పద్ధతులు వద్దు. వస్తాము, ప్రార్థన చేస్తాము, వాక్యం చెప్తాము, వెళ్ళిపోతాం అని చెప్పాను. ఇంకేం చేయకూడదు అనియా అని అడిగింది. ఏమి చెయ్యొద్దు అని చెప్పాను. సరే అని అయితే నువ్వు చెప్పినట్టే అన్నది. 15 గంటలో ఫోన్ చేసింది. అనియా మామిడాకులు కట్టచ్చా అని అడిగింది. మామిడాకులు కట్టచ్చా అని అడిగింది. కట్టద్దు అన్నాను. అంటే అందరూ కొంచెం డెకరేషన్ కోసం అన్నది. అవసరం లేదని చెప్పామ్మా, నీ ఇల్లు నీది కదా, ఆడావిడ చెప్తే నువ్వెంత చేయడం, వద్దని చెప్పాను. పెట్టింది. సరే అని నేను అనే కొన్ని బంతిపూలు కట్టినా అని అడిగింది. బంతిపూలు పర్లేదా అని అడిగింది. పర్వాలేదా సంగమా? అవసరం లేదు కదా. అవసరం లేదమ్మా, ఎందుకు వచ్చింది ఖర్చు, వదిలేండి అని. వద్దంటారు అయితే అని వద్దన్నాను. ఆగిపోయింది. కష్టం మీద స్లోగా మరలా 3వసారి ఫోను. అనియా వచ్చి నువ్వు పాలది పొంగిస్తావు కదా అన్నది నన్ను. పాలు పొంగిసినమ్మా, పాలు పొంగదని ఉఫ్ఫని ఊదేస్తాను నేను, పాలు వేస్ట్ చేయను నేను అన్నాను. ఊదకూడదంట అని, పొంగాలంట అని అన్నది. పాలు పొంగిసినమ్మా, పొంగుడు కార్యక్రమం లేవు అన్నాను. మరి మా ఆయన అన్నది. సరే అయితే మీరు చూసుకుంటారా, నేను రానా? అబ్బాయి మీరు రావాల్సిందన్న, మీరు వచ్చేయాల్సిందే, పాలు పొంగిసిన ఆపేస్తాను అని. 3 విషయాలు ఇబ్బంది పడిపోయింది. ఆకులు కట్టిన వల్ల, పూలకి డబ్బులు వేస్ట్ చేయడం వల్ల, పాలు పొంగిచ్చి పాలు వేస్ట్ చేస్తుంటే అది దానికి ఒప్పుకోలేదు. అయిపోయింది. అనే మీరు వచ్చే ముందు ఒకసారి ఫోన్ చేయండి అన్నది. బయలుదేరే ముందు ఫోన్ చేశాను. అమ్మ బయలుదేరుతున్నాను. దగ్గరికి వచ్చాక 2 సార్లు కుట్టింది. వచ్చేస్తున్నారా అంటుంది. వస్తాను, నువ్వు ఫోన్ చేయకుండా ఉంటే వస్తాను, లేకపోతే సైడ్కి ఆపి మళ్ళీ టైం వేస్ట్ అవుతుందా కన్నాను. అంటే దగ్గరికి వచ్చేస్తున్నా లేదా అని కొనుక్కుందాను. దగ్గరికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చే ముందు లోపలికి వచ్చేసాను నేను. ఎక్కడో ఏదో తేడా వస్తుందండి, ఎక్కడో ఏదో అనిపిస్తుంది అప్పటికే. సర్లే ఎందుకు వచ్చిందిలే, జనం అంతా ఉన్నారు, వాక్యం చెప్పేసుకుందాం అని చెప్పి నేను రెడీ అయిపోతుంటే నిలబడ్డాను. ఇలాగే టేబుల్ వేశారు.
టేబుల్ వేశారు, వంట సామాన్లన్నీ అటు పెట్టి ఉన్నాయి. వాక్యం చెప్పడం ప్రారంభించాను. చెప్పిన తర్వాత చీమల లైన్ అలా వెళ్తుంది. వాక్యం చెప్తూ చీమలు చూస్తున్నాను, వాక్యం చెప్తూ చీమలు ఎక్కడ కుట్టేస్తాయని భయం. చాలా అలా చీమలు చూస్తుంటే పాలు పొంగి కారినవి పట్టుకునే చీమలు. అంత వాక్యం అయిపోయిన తర్వాత అలా తల తిరిగి చూస్తే చిన్న కొత్త స్టవ్, దానిపైన ఒక పెట్టి పాలు పొంగిచ్చింది మా అమ్మ. పొంగిచ్చింది. నన్ను ఎందుకు వస్తున్నావో రావట్లేదు అంటే, పాస్టర్ గారు వచ్చే ముందు పొంగిచ్చేస్తే ప్రార్థన చేసి స్టార్ట్ చేసేద్దామని. ఇది ఆలోచన. మళ్ళీ వెళ్ళిపోయి కాదు, నేను వచ్చే ముందే పొంగిచ్చేయాలి, పొంగిచ్చిన తర్వాత ప్రార్థన. పొంగు ప్రార్థన రెండు ఒకటంట. పొంగిచ్చింది ఆవిడ. పొంగిచ్చి సామాన్లన్నీ అడ్డుగా పెట్టేసింది. తప్పు చేసిన తర్వాత దొరకకుండా ఎలాగుంటారు చెప్పండి. చీమలు పట్టించలేదు, పట్టించింది చీమలు. చూశాను, ఆవిడ చూసింది, నేను ఏం మాట్లాడలేదు. మర్యాద కోసం ఇంక వదిలేశాను. మళ్ళీ ఇంకేం కదిపినా ఎందుకు వచ్చింది అని చెప్పి వదిలేశాను. ఇప్పుడు కొన్ని పురాతన పద్ధతులు ఉంటాయి, పురాతన పద్ధతులు నేర్చుకున్న పద్ధతులు కొన్ని ఉంటాయి. ఆ పద్ధతులు చెయ్యకపోతే మనసు ఒప్ప చూడండి. పురాతన పద్ధతులు చెయ్యకపోతే మనసు ఒప్ప చూడండి. వాక్యం చెప్పుద్ది వద్దురా సామె అని. పురాతన పద్ధతులు ఏం చెప్పుద్ది? ఇక్కడ సమస్య వస్తుంది. ఇప్పుడు దేవుని వాక్యం విని గైకున్నవాడు ప్రేమించినవాడు అని చెప్పింది బైబిల్. విని గైకుంటున్నావా? పురాతన పద్ధతి కావాలా? ఏది కావాలి మనకి? అక్కడి నుంచి వచ్చిన సాంప్రదాయం మనకు కావాలి, అది ఇష్టం. వాక్యం చెప్తుంది వద్దు, చెయ్యొద్దు, ఆ మర్యాదలు పాటించొద్దు, వదిలేమన్నది. ఆగుతామా? ఆగం. ఎక్కడో తెలియని కొన్ని పద్ధతులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. దగ్గరుండి సంబంధం చూసాం, దగ్గరుండి సంబంధం చూసి మాట్లాడి అన్నీ సెట్ చేసాం. అమ్మాయి అబ్బాయిది అంతా సెట్ చేసాం. మేము తీసుకొచ్చిన తర్వాత, మేము మాట్లాడిన తర్వాత, అన్నీ మాట్లాడేసిన తర్వాత ఆడపిల్లలకి డౌట్ వచ్చింది. అన్న తీసుకొచ్చాడు, కట్నం ఇవ్వాలా వద్దా అని. ఎవరికి? పెళ్ళికొడుక్కి. పెళ్ళికొడుక్కి కట్నం ఇవ్వాలా వద్దా? ఇప్పుడు నేను తీసుకొస్తే సంబంధం కట్నం ఎక్స్పెక్ట్ చేస్తారా చేయరా? నేను తీసుకొస్తే సంబంధం కట్నం ఎక్స్పెక్ట్ చేస్తారా చేయరా? ఫిక్స్ అయిపోతారు కదా. అన్నది వచ్చాడంటే ఇంకా అవసరం లేదులే, ఫ్రీ అని బాగుంటుంది కదా. ఎక్కడో సాధారణంగా అంత లోపలికి వెళ్ళాం. ఇక్కడ ఉంది చూసుకోండి అమ్మా, బాగుంటే మీరు మాట్లాడుకోండి అని చెప్పి వదిలేస్తాం. ఇంకేం మ్యాటర్లో దూరం మేము. కట్నాలు, కానుకలు, ఆడపడుచు కట్నాలు అవి ఇవి ఏవి దూరం, వాళ్ళకే వదిలేస్తాం. చూసిన తర్వాత మగపిల్లవాడు చెప్పాడు, అన్న స్ట్రిక్ట్గా చెప్పాడు, కట్నం విషయంలో ఏమీ ఉండవు, సింపుల్గా పెళ్లి చేసుకుంటాం, సింపుల్గా అయిపోతుంది అని చెప్పారు. సరే అయితే అని చెప్పి ఎంగేజ్మెంట్ రోజుని ఎంతో కొంత ఇవ్వకపోతే ఏం గోదు, బాగా గోదని చెప్పి ఎంతో కొంత ఇవ్వాలి. కానీ పల్లెంలో ఎంగేజ్మెంట్ వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ తంతులు వాళ్ళు చేసుకున్నారు. పల్లెంలో పచ్చటిది ఒకటి, ఏంటి పచ్చటిది రౌండ్ది, పచ్చటిది రౌండ్ది కొబ్బరి బోండం, కొబ్బరి బోండం, అరటిపళ్ళు, దాంట్లో డబ్బులు పెట్టి. ఫోటోలు మామూలుగా స్టేటస్లో పెడితే చూసాం, ఫోటోలు స్టేటస్లో పెడితే చూసాం. పళ్ళులో క్లియర్ కనపడిపోతుంది, డబ్బులు కనపడిపోతున్నాయి, కొబ్బరి బోండం కనపడిపోతుంది, అరటిపళ్ళు కనిపించేస్తున్నాయి, తమలపాకు కనిపిస్తుంది, ఆకు ఒక్క అన్నీ కనిపించేస్తున్నాయి. దాంట్లో 2 రూపాయల బిళ్ళ, 3 రూపాయల బిళ్ళ కూడా కనిపించేస్తున్నాయి. ఎవరి పెళ్ళి? ఇప్పుడు పురాతన పద్ధతులు కొన్ని ఒప్పుకో, పురాతన పద్ధతులు ఒప్పుకో. దరిద్రం ఏంటంటే ఆ పల్లెం పట్టుకుని ఒక పెద్దవాడు ప్రార్థన చేస్తుంది, పల్లెం మీద చెయ్యేసి ఒక పెద్దవాడు ప్రార్థన చేస్తుంది. ఏం చేస్తారు దానికి? కొబ్బరి బొండలో పూ రావాలన్నా ఏం చేస్తారు దానికి? ప్రార్థన చేస్తుంది. అవన్నీ చూసి ఒకలాగా అనిపించిందండి. సర్లే, ఇంక బలహీనత తప్పదు, వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళ మాటలు వదిలేస్తాం. ఇప్పుడు దేవుని వాక్యం తెలిసి కూడా పురాతన పద్ధతుల్ని పట్టుకుంటున్నాము అంటే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నట్ట, దేవుని వాక్యాన్ని గైకుంటున్నట్ట? ఏ వాక్యం అయితే వింటామో ఆ వాక్యం ప్రకారం చేసేయడమే.
మీకు నచ్చినట్టు ఉండకపోవచ్చు వాక్యం, మీకు కావలసినట్టు ఉండకపోవచ్చు పద్ధతులు, కానీ ఆ పద్ధతి ప్రకారమే నిలబడాలి. నిలబడ్డావా ప్రేమించినట్టు, లేదా ప్రేమించినట్టు. పురాతనమైన పద్ధతుల్ని ఏది వెంబడించినా, దేవుని వాక్యం తెలిసి కూడా వెంబడించినా ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించలేనట్టే. అక్కడ దేవుని రాజ్యము దేవునికి మీ మధ్యన కోల్పోయినట్టే. మనుషుల మధ్యన దేవుని రాజ్యం ఉంది, వచ్చింది, నేర్చుకుంటున్నారు, కానీ దేవునికి మీ మధ్యన దేవుని రాజ్యం కోల్పోయే పరిస్థితులు కూడా ఉంటాయి. అది కోల్పోవడానికి వీల్లేదు. మూడో భాగంగా వస్తాను నేను. మూడో భాగం, మీరు అనుకున్నట్టు మీ జీవితం ఉందా లేదా? మీరు ఏదైతే మీరు ఊహించుకున్నారో, మీరు ఏదైతే అనుకున్నారో, మీరు అనుకున్నట్టు మీ జీవితాలు ఉన్నాయా లేవా? ఎవరివి లేవా? ఎవరివి లేవా? ఎవరివైనా చూడండి, వారు అనుకున్నట్టు వారి జీవితం ఉండదు. రెండో మాట అడుగుతాను, పోనీ ప్రస్తుతం మీరు అనుకున్నట్టు మీ జీవితం లేదు, కానీ ఏదో జీవితం ఉంది, దాన్ని బట్టి సంతోషంగా ఉన్నారా? మీరు అనుకున్నట్టు మీ జీవితం లేదు, ప్రస్తుతం ఏదో బండాల నడుస్తుంది, దాన్ని బట్టి సంతోషంగా ఉన్నారా? ఎలాగున్నారు అని అంటే, ఏదో అలా బండి నడుతుందండి, ఈడ్చుకుంటూ వస్తున్నాం అండి అని అంటే సంతోషంగా ఉన్నట్ట, దుఃఖంగా ఉన్నట్ట? అంటే సంతోషంగా లేడని అర్థం. తిండి తినలేదా? తిన్నాడు. బట్టలు లేవా? ఉన్నాయి. ఇంటి కప్పు లేదా? ఉన్నాయి. అయినా ఎక్కడో తెలియని ఒక అసంతృప్తి మనిషి జీవితంలో ఉంటుంది. ఎక్కడో తెలియని అసంతృప్తి మనిషిని నడిపిస్తూ ఉంటుంది. వారు అనుకున్నట్టు వారి జీవితం లేకపోతే చాలా కష్టపడతారు. మిమ్మల్ని భూమి మీద పంపినవాడు ఎవడు? ఎవరు? దేవుడు. ఇప్పుడు దేవుడు అనుకున్నట్టు ఉంటుందా, మీరు అనుకున్నట్టు ఉంటుంది జీవితం? దేవుడు అనుకున్నట్టే ఉంటుంది కదా. మనం అనుకున్నట్టు ఉండదు. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఉండనప్పుడు చాలా నొప్పి వస్తుంటుంది. పిల్లడు ఇంట్లో గొడవ పెడుతూ ఏడుస్తూ ఉంటున్నాడు, మీ ఇంట్లో నేను అనవసరంగా పుట్టాను, ఆ అంబానీ ఇంట్లో పుట్టినా బాగుండేది అంటున్నాడు. ఎందుకంటే అలా అనిపించుంటుంది? వీడింట్లో పుట్టడం ఈయన నచ్చలే అంట, వీళ్ళ అమ్మ బాబులు పుట్టడం ఈయన నచ్చలే అంట. ఎక్కడో అంబానీ ఇంట్లో పుట్టుంటే బాగుండదు. ఎందుకురా అని అడిగాను. వాళ్ళ ఇంట్లో ఎందుకురా అని అడిగాను. అంటాడు, వాళ్ళకేనా బోల్డ్ డబ్బు ఉంది, ఏది కావాలంటే ఆడు వాచ్ చూసే ఉంటాడన్నా, ఎంత ఉందో ఎంత కాస్టో, ఏది కావాలంటే అడుగుతుంది. మా నాన్న సైకిల్ కొనమంటే కొనట్లేదన్నా. ఆడు నొప్పి. ఆడు నొప్పి ఏంటంటే సైకిల్ కొనమంటే కొనట్లే. అంబానీకి అది ఉందా? ఆ నొప్పి ఉందా? ఒరే ఆడికి ఒళ్ళంతా జబ్బులు రా, సుఖమైన నిద్ర పట్టదురా, నువ్వు సుఖంగా తింటావు, సుఖంగా పడుకుంటా, నీ బతికే సూపర్ రా అన్నాను. ఎంట్లా అక్కడ పుట్టుంటే బాగున్నాను, ఏ సినిమా యాక్టర్కి పుట్టుంటే బాగున్నాను, ఏ పొలిటీషియన్కి పుట్టుంటే బాగున్నాను. ఎవరు కూడా వారి జీవితం పట్ల ఒక ఆనందం ఉండదు. చూడండి, అసంతృప్తితో జీవిస్తారు. వారి బ్రతుకంతా అసంతృప్తే. దేవుడు అనుకున్నట్టు మీ జీవితం ఉంటుంది, మీరు అనుకున్నట్టు ఉండదు. అప్పుడు దేవుడికి మీకు మధ్యన ఆ సమాధానము ఉంటుందా? ఉంటుందా? దేవుని రాజ్యము మీ మధ్యన ఆ పరిస్థితి మధ్యన ఉంటుందా? కొన్ని విషయాలు చెప్తాను. ప్రార్థన లేట్ అవుతూ ఉంటే, ఏమన్నాను? మీరు చేసిన ప్రార్థన లేట్ అయిపోతా ఉంటే దేవుని రాజ్యము దేవునికి మధ్యన మీ మధ్యన ఉంటుందా? ఒక విషయంలో ప్రార్థన చేస్తున్నారు, అవలే. 2 రోజు చేశారు, వారం చేశారు, 10 రోజులు చేశారు, 20 రోజులు చేశారు, 30 రోజులు చేశారు, అవట్లే. వదిలేస్తారా వదలరా ప్రార్థన? మానక అని బైబిల్ చెప్పింది, మానక చేయమని చెప్పింది. వదిలేస్తారా వదలరా? వదలకూడదని తెలుసు, వదిలేస్తారా వదలరా? ప్రార్థన చేయడం ఆపుతారా ఆపరా? ఏ రోజు ఆపుతారో ఆ రోజు దేవునికి మీ మధ్యన ఆ సమాధానం పోయినట్టే. ఎందుకు చేయట్లేదు దేవుడు, ఇవ్వట్లేదు దేవుడు, ఏం అడుగుతా ఇంకా, వదిలే. దేవుని రాజ్యాన్ని మీ మధ్యన దేవునికి మధ్యన అక్కడ కోల్పోతారు. ప్రార్థనకి జవాబు రానప్పుడు అన్ని కష్టాలే అన్న, అన్ని కష్టాలే అన్న, గట్టిగానండి, అన్ని నష్టాలే, గట్టిగానండి, బాగుంటాయి పదాలు. అన్ని కష్టాలే, అన్ని నష్టాలే, అన్ని బాధలే, అన్ని దుఃఖాలే, ఎప్పుడు చూసినా ఏడిపే, ఎప్పుడు చూసినా అవమానమే, ఒత్తిడి, మనశ్శాంతి లేని జీవితం. ఇవన్నీ ఉంటే దేవుని ప్రేమిస్తారా? ఇవన్నీ ఉంటే దేవుని ప్రేమిస్తారా?
ఇక్కడ రావాలి, దేవుణ్ణి హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా, ఆత్మపూర్ణంగా ప్రేమించి రావాలి. ఇలాంటివన్నీ ఉంటే ప్రేమించగలుగుతావా? నీ దేవుడైన యెహోవాని ఎలా ప్రేమించాలని చెప్పాడు కదా, పూర్ణ హృదయము, పూర్ణ మనసు, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి. ఇప్పుడు ఇలాంటివన్నీ వస్తున్నాయి అనుకోండి, అంతలా ప్రేమిస్తామా? అప్ అండ్ డౌన్ అయిపోతూ ఉంటాయి. పూర్ణంగా ప్రేమించడం. యేసు ప్రభుని భూమి మీద పంపించిన తర్వాత ప్రారంభ దినం నుంచి చనిపోయే వరకు అన్నీ కష్టాలు పడుతూనే వచ్చాడు. ఏ రోజు కూడా దేవుడిని ప్రేమించడం ఆపలే. ఏ రోజు కూడా దేవుడిని నమ్మడం ఆపలే. నాకెందుకు ఈ కష్టం అనలే, నాకెందుకు ఈ బాధ అనలే. తన జీవితం దేవుడు ఏది ఇచ్చాడో దాన్ని బట్టి సంతోషంగా నడిచాడు. ఆ విషయంలో సంతోషంగా సిలువెక్కాడు, సంతోషంగా మరణం పొందాడు. ఈరోజు మన జీవితంలో కొన్ని అసంతృప్తులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి. మన జీవితం పట్ల మనకి కొన్ని నొప్పులు ఉన్నాయి. ఆ నొప్పి ఉంది అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి మధ్యన, మనిషికి మధ్యన, దేవునికి మన మధ్యన ఉండాల్సిన ఆ సమాధానము, ఆ రాజ్యము లేదు అని అర్థం. మనుషుల దగ్గర దేవుని సమాధానం ఉంది, దేవుని రాజ్యం ఉంది. కానీ దేవుడికి మన మధ్యన ఆ దేవుని రాజ్యము ఎక్కడ కోల్పోతున్నాము. దేవుని దగ్గరే దేవుని రాజ్యం కోల్పోతే మన దేవుని రాజ్యం పూర్తిగా పోగొట్టినట్టే. ప్రభు ఒక ప్రార్థన, దేవుని రాజ్యము రావాలి, ఆయన ఎలాగైతే ప్రేమించాడో అలా ప్రేమించాలి అని. మనుషులను ప్రేమించడం వచ్చింది, దేవుడిని ప్రేమించడం కూడా రావాలి. దేవుడు ఏదైనా ఇచ్చాడా మనిషి ప్రేమిస్తాడు, దేవుడు ఏదైనా ఇవ్వపోయాడా మనిషి ప్రేమించలేడు. కష్టం. అన్ని సుఖాలు ఉన్నాయా దేవుడిని ప్రేమిస్తాడు, అన్ని నష్టాలు జరుగుతున్నాయా దేవుడిని ప్రేమించడు. దేవుడిని మనసు పూర్తిగా ప్రేమించిన వాడే, ఆ మాట విని దాని ప్రకారం జీవించిన వాడే దేవుడిని ప్రేమించినట్టు బైబిల్ చెప్పింది. ఎలాంటి పరిస్థితి ఉన్నా దేవుణ్ణి ప్రేమించేవారిలాగే ఉండాలి. లేకపోతే దేవుని రాజ్యము మనుషుల మధ్యన ఉంది కానీ దేవునికి మన మధ్యన పోవద్దు. ఏ రోజు కూడా ఆ దేవుని రాజ్యం పోగొట్టినలాగా ప్రవర్తన ఉంచుకోవద్దు. మనుషుల మధ్యన దేవుని రాజ్యం ఉండాలి, దేవునికి మన మధ్యన కూడా దేవుని రాజ్యం ఉండి తీరాలి. అది దేవుని ఆశ, దేవుని ప్రార్థన. కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మీరు ఒక ప్రార్థన చెప్పారు. తండ్రి నామము పరిశుద్ధపడాలని, నీ రాజ్యము రావాలని. నీ రాజ్యం అంటే మీ ప్రేమ రాజ్యము మనుషుల మధ్యన రావాలి, ఇద్దరు వ్యక్తుల మధ్యన రావాలి. చాలా సందర్భాల్లో మేము మనుషుల్ని కొన్నిసార్లు ప్రేమిస్తాము, కొన్నిసార్లు ప్రేమించలేని పరిస్థితిలో ఉంటున్నాము. మాకు నచ్చినప్పుడు ప్రేమిస్తాము, మాకు నచ్చకపోతే ప్రేమించడం ఆపేస్తాము. నీ మాట స్పష్టంగా చెప్తుంది, మీరు ఎలాగైతే ప్రేమించారో మేము కూడా అలాగే ప్రేమించాలని. మనుషులు ప్రేమిస్తున్నాము కొన్ని సందర్భాల్లో, మనుషుల్ని ద్వేషిస్తున్నాము కొన్ని సందర్భాల్లో. మీరు ప్రతిసారి మనుషుల్ని ప్రేమించారు, అన్ని వేళలా ప్రేమించారు, అన్ని సందర్భాల్లోనే ప్రేమించారు. మేము కూడా అన్ని సందర్భాల్లోని మా ఎదురుగున్నా ఉన్న మనుషులు, మాతో పాటు ఉన్న మనుషుల్ని మేము ప్రేమించే వారిలాగా మాకు సాయం చేయమని అడుగుతున్నాం. ఇదిగో మా కష్టం వస్తే, ఇబ్బంది వస్తే, నష్టం వస్తే నీ మీద ప్రేమ తగ్గిపోద్ది, నమ్మకము తగ్గిపోద్ది. దేవుడు ఎందుకు ఇలా చేశాడని ప్రశ్నించడం ప్రారంభిస్తాం. నిన్న పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో మేము ప్రేమించాలని చెప్పావు. ఇదిగో మీకు మాకు మధ్యన ఒక దేవుని రాజ్యాన్ని కోల్పోయే పరిస్థితులు చాలానే ఉన్నాయి. మాకు అన్నీ బాగున్నప్పుడు దేవుని రాజ్యం ఉంటుంది, ఏది బాగోలేనప్పుడు దేవుని రాజ్యం ఉండట్లేదు. అలా కాకుండా అన్ని వేళలా, అన్ని క్షణము దేవుని రాజ్యము మీకు మా మధ్యన ఉండాలని మా అందరినీ అలా తీర్చి మార్చమని అడుగుతున్నాం ప్రభు. ఇదిగో ఈ మాట విన్న నీ పిల్లలందరినీ చేతికి చెప్పున్నాను. ప్రతి కుటుంబాన్ని మీరు ముట్టండి, బాగు చేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించమని అడుగుతున్నాం. వారికి ఏ సమస్యలు ఉన్నాయో, వారికి ఏ బాధలు ఉన్నాయో, ఏ దుఃఖాలు ఉన్నాయో, మనసులో ఏ బాధలు ఉన్నాయో ఆ బాధలన్నీ తీర్చే దేవుడు నువ్వే. ఇదిగోనైనా రహస్యంగా ఏడుస్తున్న వారు చాలామంది ఉన్నారు, రహస్యంగా దుఃఖపడుతున్న వారు చాలామంది ఉన్నారు, శరీర అనారోగ్యంతో బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు. వారందరినీ మీరు ముట్టి బాగు చేయమని అడుగుతున్నాం ప్రభు. గ్రామాన్ని నీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను. ఎలాంటి తీగిళ్ళు, ఎలాంటి ప్రమాదాలు గ్రామంలో ఉన్న ఏ వ్యక్తికి, ఏ కుటుంబానికి, ఏ ఇంటికి కూడా రానివ్వకుండా ప్రతి ఒక్కరిని నీ క్షేమం కింద, నీ రెక్కల నీడి కింద భద్రపరిచి కాపాడమని, మహిమ మీరు పొందమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి తోడేంటి నడిపించును గాక. ఆమేన్.